గురువుగారు గురువుగారు వస్తున్నా, మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వీడికా పెళ్లి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియ కూడా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికి ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రామచంద్ర గారి మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ అవి పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలంటే లగ్గాలట్టమనం కానీ లాజిక్ అడమనలేదు. అఘోరించేవులే గాని ఆ జాతకాల పేపర్ ఇలా తగలై. మ్మ్. ఇదేమిట్రా సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్య బాబా ఇప్పుడు పనికిరా అవతలాడండి. ఏ రాత్రి సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఛీ, 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 ఛీ. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం, పూర్వహస్ర గోత్రం, అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావులేవా, ఎందుకంటే సీరియస్ దానికి. ఆహాహాహా, జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే. అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే. మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమన్నా తెలుసా? ఏమనుకుంటున్నావు మా గురువుగారంటే? పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసులావా. ఆ, ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముంది, మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉండి ఉంటది. రే, ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీ కడుపుని పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. యా ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా. కాకెత్తున్నారు. దా, కూర్చో. ఏమిటి గురుగారు? చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ లో జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. దరిద్రుడా దరిద్రుడా. సార్ మేము రావచ్చా? రారా రారా సీను, ఏమిటో ఏమిటి ప్రాబ్లం ఏంటి అడుగు. నన్ను వనజ గిరిజ అని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి. Very good. వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతరాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్, వనద నీ భార్య అవుతుంది, ఆహా. గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఆహా. యా, ఎలా ఇచ్చాం? నువ్వు వెళ్ళరా. ఓకే బాయ్. ఏమిట్రా, ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు? షేక్ హ్యాండ్ Correct గా అక్కడే చెప్పాడు. ఉండు, అక్కడే ఉండురా, అక్కడే ఉండు. ఒరే రాధా, అమ్మాయిని ఏడిపించాలన్నా విక్రించాలన్నా నీకిదే ఆఖరి ఛాన్స్. ఆ 3 ముళ్ళు పడ్డాయనుకో, కృష్ణ పరాయివాడి పెళ్ళాం అయిపోతుంది. ఆ బుక్క చుక్క కూడా పెట్టమా చెప్తాను. ఇప్పుడు చెప్పరా. కరెక్ట్ గా దిష్టి పెడితే ఎక్స్ట్రా చుక్క పెట్టినట్టుంది. ఊరుకుంటావంటే నువ్వు కూడా ఏదో ఒకటాను. వదినా, బాబాయ్ గారు వచ్చారు. వస్తున్నా. అను కృష్ణ, నువ్వు అలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేను. నేనేమైనా అంటే మాటికి మాట వెంటనే అనేదానివి. ఇప్పుడు నీ బాధకి నీ కన్నీళ్ళకి కారణం నేనేగా. నన్ను తిట్టాలనిపించట్లేదా? లేదు, నేనిప్పుడు ఆ కృష్ణని కాదు, మాటకి మాట సమాధానం చెప్పే కృష్ణ. నువ్వేం చేస్తే దానికి కౌంటర్లు వేసే కృష్ణ ఇప్పుడు నాలో లేదు. ఈ కృష్ణకి ప్రేమ కావాలి, అది నువ్వు ఇవ్వలేవు. నువ్వు ఇవ్వలేవు రాధా, నువ్వు ఇవ్వలేవు రాధా. ఏమే, తలంబ్రాల పళ్ళెం పెళ్లి కూతురు గదిలో ఉంది, తీసుకురా. అలాగే. కృష్ణ, దుర్ముహూర్తం వచ్చేస్తుందట, త్వరగా బయలుదేరు. ఇవిగో, నన్ను ఆశీర్వదించు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తీసుకో తీసుకో.
నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ? అవును. తలంబ్రాలు. తలంబ్రాలు పెళ్లి కొడుకు కదా వేస్తాడు. మరి నేను ప్రేమించింది నిన్నే కదా? ఏమా ఏంటిది పెళ్లి కూతురు నడుతున్నారు? గమ్మున వెళ్ళండి. వెళ్తున్నాగా. వెళ్ళండి. ఎందుకలా అరుస్తావు? పాపా నీకెందుకమ్మా ఇంత శ్రమ? నేనున్నాను కదా, ఈ వయసులో ఎక్కువ స్టెన్ అవ్వకూడదు. థ్యాంక్స్ అండి. ఏమండి అలా చూస్తున్నారేంటి? తీసుకెళ్ళాలట. యజమానులు పనులు చేస్తుంటే డ్రైవర్లు చూస్తా ఉంటారు ఇక్కడ. ఎలా క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. అసలు యాలీస్ లేవు ఇక్కడ. త్వరగా తీసుకెళ్ళండి. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి. ఉంచుకోండి సార్. అదే చేతి అగ్గిపెట్టి ఇస్తారా? ఇది కూడా ఉంచుకోండి. అయ్యి బాబోయ్, ఏమడిగినా ఇచ్చేస్తున్నారు. మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టుంది. డబ్బు లేదు, జబ్బు ఉంది. లంగ్ క్యాన్సర్. హాయ్ మమ్మీ. రామ్మా, మిస్డ్ యూ. టైంకి వచ్చావు. మీ బాస్ ఆనంద్ బాబు 5-6 సార్లు ఫోన్ చేశారు. ఆయన పెళ్ళట. కార్డు అక్కడ పెట్టాను చూడు. ఇదేంటి, ఆనంద్ బాబుకి కృష్ణవేణికి పెళ్ళా? హలో హలో, ఆనంద్ బాబు ఉన్నారా? ఎవరూ లేరమ్మా, ఇవాళ పెళ్లి కదా, అంతా కళ్యాణ మండపానికి వెళ్ళిపోయారు. మావయ్య, కొంచెం నన్ను జయ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? మా బాస్ ఆనంద్కి శివప్రసాద్ గారు అమ్మాయి కృష్ణవేణికి పెళ్లి జరగబోతోంది. వెంటనే ఆపాలి. ఏ అవునే? కృష్ణవేణి పాండురంగారావు గారు అబ్బాయి రాధాకృష్ణ ప్రేమించుకున్నారు. మా బాస్ తో కృష్ణవేణికి పెళ్లి జరగబోతుందంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ప్లీజ్ మావయ్య, వెంటనే ఆపాలి. కూర్చో. మావయ్య, నువ్వు రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టున్నా. కరెక్ట్ రూట్ కి వెళ్తున్నారు. జయ గార్డెన్స్ కి దారి కాదు, కార్ ఆపు. మావయ్య, కార్ ఆపు ప్లీజ్. మావయ్య, కార్ ఆపు. అసలేంటి మావయ్య నీ ఉద్దేశం? ఆ పెళ్లి జరగాలని. ఏంటి మావయ్య, శివప్రసాద్ గారు మమ్మీని చేసుకోలేదన్న పగతోనేగా నువ్వు ఇదంతా చేస్తున్నావు? ఆయన మమ్మీని కాదని ఆస్తి కోసం వేరే అమ్మాయిని చేసుకుంటే తప్పు, కానీ స్నేహితుడి కోసం ఓ పేదింటి అమ్మాయిని చేసుకుంటే నీకెందుకు మావయ్య వాళ్ళ మీద పగ? నీ మీద మమ్మీ మీద అభిమానంతో ఇదంతా చేస్తున్నానమ్మా అనేదే నీ సమాధానం అయితే, అలాంటి అభిమానం మాకు అక్కర్లేదు మావయ్య. ఈ పెళ్లి గనక నువ్వు ఆపకపోతే నేను నీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అవుతుంది. మా పాండు ఎప్పుడు మీ గురించే చెబుతూ ఉంటాడండి. 1 సెకండ్.
హలో సార్ రామచంద్ర గారు, నేను రామ్మోహన్ రావు మాట్లాడుతున్నాను. అయితే ముందు ఆ పెళ్లి ఆపండి, మిగతా విషయాలు నేను అక్కడికి వచ్చి చెప్తాను. ఇదిగో ఇంతవరకు నువ్వు వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం చాలదనుకుంటున్నావా? అది కాదు సార్, కృష్ణవేణి పాండవరావుపై ప్రేమించుకున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టావయ్యా. ఏమైంది మావయ్య? నా మాట నమ్మట్లేదమ్మా, సెల్ ఆఫ్ చేసినాడు. ఇప్పుడు ఎలా? ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఆ రామ్మోహన్కి మిమ్మల్ని ఇంకా దెబ్బ కొట్టడానికి వేరే దారి లేక ఈ పెళ్లి చెడగొట్టాలని చూస్తున్నాడు. మీ అబ్బాయి కృష్ణవేణి ప్రేమించుకున్నారట, ఈ పెళ్లి ఆపేయాలట. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళకే పెళ్లి చేసేవాళ్ళం కదా సార్. ఎలా రాదా? నాకు కృష్ణకి లవ్వా ఏవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు సార్. విన్నారుగా? అయ్యా అక్షంతలు తీసుకోండి. నువ్వు వేసినవి అక్షింతలు అనుకుంటున్నావు కదూ, తలంబరాలు. బాబు బాబు అక్షంతలు తీసుకోండి. త్వరగా పోనీ మావయ్య. జీలకర్ర బెల్లం తీసుకోమ్మా. తప్పమ్మా, అలా ఎడం చేయి పట్టకూడదు, కుడి చేయి పట్టాలి. ఒక్క నిమిషం ఆగమ్మా. ఇలా ముహూర్తం ముందు పెళ్లి ఆపటం తప్పో రైటో నాకు తెలియదు, కానీ నేను చేస్తున్నది ధర్మమే అని నాకు అనిపిస్తోంది. రామచంద్ర గారు, ఏంటి మీరు అంటున్నది? పాండురంగారావు, పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తున్నామని మీరు సంతోషపడుతున్నారే గాని పెళ్లిపేటల మీద కూర్చున్న ఆ పిల్ల సంతోషంగా ఉందో లేదో మీరు గమనించారటయ్యా? అదేం లేదు రామచంద్రయ్య గారు, మా అమ్మాయి ఆనందంగానే ఉంది. ఏరా? అదే అదే మీరు చేస్తున్న పొరపాటు. అమ్మా కృష్ణవేణి, నీ మనస్సాక్షిగా ఈ పెళ్లి నీకు ఇష్టమో లేదో చెప్పి ఆ తర్వాతే అతని తల మీద జీలకర్ర బెల్లం ఉంచు. రామచంద్ర గారు, అసలు ఏం జరిగిందండి? నిర్భయంగా చెప్పమ్మా, నీకు ఇష్టమేనా? నిర్భయంగా చెప్పమ్మా. నీకు ఇష్టమేనా? దానికి పెళ్లి ఇష్టం లేదు బాబు. అమ్మా విట్రా, నువ్వు ఉండరా, ఉండు. చెప్పేసి ఇప్పుడు కూడా నేను నోరు తెరవకపోతే నా పెద్దరికానికి అర్థమే లేదు. అది కాదు నాన్నమ్మా. నువ్వు కృష్ణవేణి ప్రేమించుకున్న సంగతి ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేయించుకున్నావు, అంతే కదా? ఆ రోజు చెయ్యి నీ చేతిలో వేసి ఒట్టు నా మీద వేసుకున్నానరా. వయసు అయిపోయిందని నేను పోయినా పర్వాలేదు, కానీ మీ ప్రేమకు అన్యాయం జరగకూడదురా, జరగకూడదు. సార్, మా నాన్న మాటలు పట్టించుకోకండి. కృష్ణకి పెళ్లి ఇష్టమే, నేను చెప్తున్నానుగా. దయచేసి పెళ్లి జరిపించండి ప్లీజ్. ప్లీజ్ ఈ పెళ్లి మాత్రం ఆపకండి సార్. నేను మీ కుటుంబానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా మీ ఇద్దరూ మీ ప్రేమనే త్యాగం చేయాలనుకుంటున్నారు కదా. రామ్మ, ఇన్నాళ్ళు నేనే కోటీశ్వరుని అనుకున్నాను, కానీ ఇలాంటి బంగారం లాంటి పిల్లల్ని కన్నా మీరయ్యా కోటీశ్వరులు. ఈ రోజుల్లో కుర్రాళ్ళు మా తల్లిదండ్రులు ఏమైపోతే మాకే, మా కుటుంబ గౌరవం ఏ గంగలో కలిస్తే మాకే, మా ప్రేమే మాకు ముఖ్యమని పారిపోతుంటే ఈ చిరంజీవులిద్దరూ మీకోసం, మీ సుఖం కోసం వాళ్ళ 100 ఏళ్ల జీవితం ముడుపు కట్టారంటే హ్యాట్స్ ఆఫ్ టు దెం. సార్ 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 రామచంద్ర గారు, ఐఎమ్ వెరీ సారీ రామ్మోహన్ రావు. మీరు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నేను సరిగ్గా... మీ అందరికీ నేను సారీ చెప్పాలి. 100 అబద్ధాలైనా పెళ్లి చేయమన్నారు.
కానీ నేను ఒక్క నిజం చెప్పి రాధాకృష్ణ పెళ్లి జరిగేలా చూడాలనుకున్నాను. ఇదే రోజు ఇదే ముహూర్తానికి ఇదే కళ్యాణ మండపంలో జరగబోయేది వాళ్ళ పెళ్ళేనయ్యా. అంతే కదమ్మా? ఏమండే వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడుతుందని మనం ఎప్పుడో చెప్పాం, ఎవరో నమ్మలేదు. ఏం చేస్తాం, గెటప్కి బతికే వాల్యూ లేకుండా పోయింది. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ. కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. అన్నది ఎంత గొప్పదో మరి, రాజు పేద భేదమంటూ లేదు దీనికి. బ్రహ్మచారికి బతుకు బాటసారికి, ప్రేమ దీపమల్లె చూపుతుంది దారిని. మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ, చిరితగా ఇలా నిలిచే గ్రంథం ఈ ప్రేమ. ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది. నిండు గోదారి కదా ఈ ప్రేమ, అందరికీ బంధువుగా ఈ ప్రేమ. రెండు హృదయాల కథే ఈ ప్రేమ, పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ. చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే జారి జరి చెయ్యారే తప్పని అంటే ఒప్పుకోమని